ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు గృహ సంబంధముగా ఇబ్బందులు తొలగిపోయి నూతన గృహప్రవేశం చేసే అవకాశాలు ఈ సంవత్సరంలో మెండుగా ఉన్నాయి. అది కూడా మే లోపల వీరికి కల సాకారం అవుతుంది. గృహం అనే కళ అని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి రైతులు ప్రధానంగా కమర్షియల్ పంటలు వేసుకున్న, సాధారణమైనటువంటి శాస్త్రీయమైనటువంటి పంటలు వేసుకున్న, అన్ని విధాలుగా వాణిజ్య పంటలలో అధిక దిగుబడి, అధిక రాబడి కూడా ఉంటుంది. 3 సార్లు పంటలు వేసుకోవడం ద్వారా మీకు మంచి దిగుబడి అనేటువంటిది కలుగుతుందని చెప్పవచ్చు. ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. అయితే జూలై నుంచి అక్టోబర్ మధ్యకాలంలో ఈ 4 నెలల మధ్యకాలంలో అప్పుల పాలు కాకుండా చూసుకోండి. ఇది మీరు మీ దగ్గర ఉన్న డబ్బుతోనే మీరు అంటే కాళ్ళు ఉన్నంత వరకే చాచాలి, కాళ్ళు చాచుకోవాలి, మనసు వెళ్ళేంత వరకు వెళ్ళకూడదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని రైతులు వ్యవహరిస్తే అన్ని విధాలుగా సంబంధించినటువంటి యోగం అనేటువంటిది ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది.